తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు సైతం సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా ఆస్వాదించే పండగ కావడంతో సంక్రాంతి అందరికీ ఇష్టమైన పండగగా పేరు తెచ్చుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేస్తారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఈ ఫెస్టివల్ని అయిన వాళ్ళ మధ్య గడపడానికి ఇష్టపడతారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సంక్రాంతిని బంధువులతో ఎంజాయ్ చేయడానికి సొంతూరైన పాలకొల్లు వెళ్లాడు. భార్య బిడ్డలతో కలిసి అల్లు అర్జున్ ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి తన హమ్మర్ వాహనం ద్వారా పాలకొల్లు చేరుకున్నాడు. గతేడాది దసరా పండుగను బన్నీ తన అత్తగారు ఊర్లో జరుపుకోవడం తెలిసిందే. తన పిల్లలకి తెలుగు సంప్రదాయాలను అలవాటు చేయాలనేది బన్నీ ఆలోచన. అందుకే ప్రతి పండుగని సొంతోళ్ల మధ్య జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈసారి తన తండ్రి స్వస్థలమైన పాలకొల్లు వెళ్ళాడు. ఈసారి సంక్రాంతికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వస్తున్నాడని తెలిసి అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్న బంధువులు కూడా పాలకొల్లు వచ్చారు. బన్నీ బాబాయిలు, అత్తమ్మలు, మరదళ్ళు ఇలా తండ్రి అల్లు అరవింద్ తరపున బంధువులందరూ కలుసుకుని ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకోవడం విశేషం అని చెప్పాలి. పాలకొల్లు పక్కనే ఉన్న కాజగ్రామంలో ఉండే కొప్పినీడి కుటుంబాన్ని బన్నీ సందర్శించాడు. కొప్పినీడి కుటుంబీకులు బన్నీకి బంధువులు. ఆ కొప్పినీడి ఫ్యామిలీ నుంచి బన్నీకి అదిరిపోయే రేంజ్లో అతిథి మర్యాదలు లభించాయి. అనంతరం పాలకొల్లులోని అనేక దేవాలయాలను సందర్శించిన బన్నీ పట్టణంలోని అల్లు వెంకటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ని సందర్శించాడు. బన్నీ రాకని ముందే తలుచుకున్న అభిమానులు ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీగా బన్నీ వాహనం వెంట పాలకొల్లు వరకు వచ్చారు. అంతేకాదు, బన్నీ బస్ చేస్తున్న ఇంటి వద్ద రాత్రింబవళ్లు తేడా లేకుండా కాపుగాచి తమ అభిమాని హీరోని చూసేందుకు పోటీలు పడ్డారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.